Hi everyone, this is Ramesh. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు వీడియోలో ఆన్లైన్ క్విజ్లో భాగంగా తెలుగు మీడియం విద్యార్థుల కోసం 7వ తరగతిలోని సాంఘిక శాస్త్రం నుంచి విశ్వం మరియు భూమి అనే అధ్యాయం నుంచి 20 ప్రశ్నలను ఎన్నుకోవడం జరిగింది. ప్రతి ప్రశ్నకు 20 సెకండ్ల సమయం కేటాయించడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ప్రశ్నకు సమాధానం చేయడానికి ఇచ్చిన సమయం సరిపోనట్లయితే వీడియోని పాజ్ చేసి దాన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. అట్లాగే వీడియో చివరిలో మీకు వచ్చిన స్కోర్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎన్ఎన్ఎంఎస్ రాసే విద్యార్థులతో పాటు వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా క్విజ్ని ప్రారంభిద్దాం. మొదటి ప్రశ్న, ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన ఈ శాస్త్రవేత్తతో ప్రారంభమయ్యింది. ఏ జార్జ్ లెమైటర్, బి గెలీలియో, సి ఆర్యభట్ట, డి టాలమీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం బి గెలీలియో. రెండవ ప్రశ్న, సౌర కుటుంబంలో 3వ గ్రహం ఏది? ఏ భూమి, బి అంగారకుడు, సి గురుడు, డి శుక్రుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఏ భూమి. మూడవ ప్రశ్న, ప్రపంచ ధరిత్రీ దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటాము? ఏ జూన్ 21, బి ఏప్రిల్ 22, సి ఏప్రిల్ 23, డి జూన్ 22. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం బి ఏప్రిల్ 22. నాలుగవ ప్రశ్న, విశ్వాన్ని అధ్యయనం చేయు శాస్త్రాన్ని డాష్ అంటారు? ఏ ఖగోళ శాస్త్రం, బి కాస్మాలజీ, సి ఆస్ట్రానమీ, డి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం డి పైవన్నీ. ఐదవ ప్రశ్న, భూమి యొక్క ఉపరితలం డాష్ శాతం నీటితో ఆవరించి ఉన్నది? ఏ 77%, బి 75%, సి 98%, డి 71%. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం డి 71%. ఆరవ ప్రశ్న, విశ్వం అనే పదం యూనివర్సమ్ అనే డాష్ భాషా పదం నుంచి పుట్టింది? ఏ లాటిన్, బి గ్రీక్, సి రోమన్, డి ఫ్రెంచ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఏ లాటిన్. ఏడవ ప్రశ్న, కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించిన దూరాన్ని డాష్ అంటారు? ఏ కాంతి వేగం, బి కాంతి సంవత్సరం, సి కాంతి మార్గం, డి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
సరైన సమాధానం బి కాంతి సంవత్సరం. 8వ ప్రశ్న, టాలమీ డాష్ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త? ఏ ఇటలీ, బి ఈజిప్ట్, సి అమెరికా, డి ఫ్రాన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం బి ఈజిప్ట్. 9వ ప్రశ్న, స్పేరియా అనే పదం డాష్ భాషా పదం? ఏ ఫ్రెంచ్, బి లాటిన్, సి గ్రీక్, డి ఆంగ్లము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం సి గ్రీక్. 10వ ప్రశ్న, భూమి మీద గల జలావరణంలో మనకు ఉపయోగపడే నీటి శాతం ఎంత? ఏ 10%, బి 21%, సి 1%, డి 99%. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం సి 1%. 11వ ప్రశ్న, సౌర కుటుంబం సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడినదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు? ఏ 6.4 బిలియన్, బి 4.6 ట్రిలియన్, సి 4.6 మిలియన్, డి 4.6 బిలియన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరి అయిన సమాధానం డి 4.6 బిలియన్. 12వ ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటాము? ఏ జూలై 5, బి జూన్ 5, సి మార్చ్ 5, డి జూన్ 21. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం బి జూన్ 5. 13వ ప్రశ్న, క్రింది వాటిని జతపరచండి. గ్రూప్ ఏ లిథో, అట్మోస్, హైడ్రో, బయోస్. గ్రూప్ బి జలం, శిల లేదా రాయి, జీవం, ఆవిరి. ఏ 1బి 2సి 3డి 4ఏ, బి 1బి 2డి 3ఏ 4సి, సి 1డి 2సి 3బి 4ఏ, డి 1సి 2ఏ 3డి 4బి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరి అయిన సమాధానం బి 1బి 2డి 3ఏ 4సి. 14వ ప్రశ్న, క్రింది వానిని సరి అయిన క్రమంలో అమర్చండి. 1 ట్రోపో ఆవరణము, 2 స్ట్రాటో ఆవరణము, 3 మెసోస్పియర్, 4 ఎక్సోస్పియర్. ఏ 2 1 3 4, బి 1 2 3 4, సి 4 3 2 1, డి 3 2 4 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరి అయిన సమాధానం 1 2 3 4. 15వ ప్రశ్న,
జలయుత గ్రహం అని దేనిని అంటారు? ఏ అంగారకుడు, బి బుధుడు, సి శుక్రుడు, డి భూమి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరి అయిన సమాధానం డి భూమి. 16వ ప్రశ్న. ఏ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది? ఏ 8వ, బి 9వ, సి 10వ, డి 11వ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరి అయిన సమాధానం సి 10వ. 17వ ప్రశ్న. క్రింది వాటిని జతపరచుము. గ్రూప్ ఏ ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్. గ్రూప్ బి 78%, 0.03%, 21%, 0.93%. ఏ 1A, 2B, 3C, 4D. బి 1C, 2D, 3B, 4A. సి 1C, 2A, 3D, 4B. డి పైవేది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరి అయిన సమాధానం సి 1C, 2A, 3D, 4B. 18వ ప్రశ్న. ప్రపంచ ఓజోన్ దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటాము? ఏ సెప్టెంబర్ 16, బి అక్టోబర్ 16, సి ఏప్రిల్ 16, డి మార్చ్ 21. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరి అయిన సమాధానం ఏ సెప్టెంబర్ 16. 19వ ప్రశ్న. నికోలస్ కోపర్నికస్ డాష్ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త? ఏ ఇటలీ, బి ఫ్రాన్స్, సి పోలాండ్, డి గ్రీస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరి అయిన సమాధానం సి పోలాండ్. 20వ ప్రశ్న. పర్యావరణం అనే పదం ఎన్విరోనర్ అనే డాష్ భాషా పదం నుంచి పుట్టింది? ఏ గ్రీక్, బి ఫ్రెంచ్, సి రోమన్, డి లాటిన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరి అయిన సమాధానం బి ఫ్రెంచ్. ఓకే, ఇక్కడితో క్విజ్ని పూర్తి చేయడం జరిగింది. మీకు వచ్చిన మార్కులను తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ మీరు 15 మార్కుల కంటే తక్కువ సాధించినట్లయితే మరొక్కసారి ఈ అధ్యాయాన్ని స్టడీ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. Till then, bye bye now.